కంపు కొడుతున్న కరీంనగర్ డంప్ యార్డ్. రావణ కాష్టంలా ఎగిసిపడుతున్న అగ్నిజ్వాలలు. పొగమంచులా నగరాన్ని కమ్మేస్తున్న పొగ. అనారోగ్యం బారిన పడుతున్న నగరవాసులు. నీటి మూటగా మిగిలిన కేంద్ర మంత్రుల హామీలు. కంపు యార్డును తరలించండి అంటూ రోడ్డెక్కుతున్న కాలనీల వాసులు. ఇదిగో రాత్రి 11 గంటల వేళ కరీంనగర్ బస్టాండ్లో కనిపించని పరిస్థితి ఇది. హెడ్ లైట్ల వెలుగులో మసకగా కనిపిస్తున్న విజన్. ఓవైపు ఉక్కపోస్తున్న వెదర్, పైగా ఇరిటేట్ చేస్తున్న వేడి. ఇంత వేడిలో పొగమంచు ఎక్కడదంటూ నగరవాసులు విస్తుపోయిన పరిస్థితులు. అయితే పొగమంచుతో పాటు కాస్త ఘాటుగా వెగటుగా వాసన రావటం, గొంతు పట్టేసినట్టుగా అనిపించడంతో నగరవాసులు ఆలోచనలో పడ్డారు. ఇది పొగమంచా కాదా, మరి ఏంటి ఇది అంటూ కాసేపు తర్జన భర్జన పడ్డారు. అప్పుడు వారికి ఒక షాకింగ్ విషయం అర్థమైంది. ఇది పొగమంచు కాదు, కరీంనగర్ బైపాస్ రోడ్లో రావణ కాష్టంలో మండుతున్న డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగ అని. చెత్త కుప్పలతో స్థానికులు పడుతున్న కష్టాన్ని అప్పటి కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, నాటి మంత్రి, నేడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన గంగుల డంపింగ్ యార్డ్ కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలని సంకల్పించారు. ఈ డంపింగ్ యార్డ్ మానేరు రివర్ ఫ్రంట్ ను ఆనుకొని ఉండటంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా చేయాలని నడుం బిగించారు. ఇందుకోసం ఏం చేస్తే బాగుంటుందని అధ్యయనం చేశారు. మేధావులతో చర్చించారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చివరకు పేరుకుపోయిన చెత్తను పునర్వినియోగం చేయాలనే లక్ష్యంతో బయో మైనింగ్ చేయాలని నిర్ణయించారు. గత 2022 సంవత్సరంలో సుమారు 16 కోట్ల స్మార్ట్ సిటీ నిధులను కేటాయించి ఆధునిక మెషినరీతో బయో మైనింగ్ ప్రక్రియను ప్రారంభించారు. తొలుత బయో మైనింగ్ ప్రక్రియ జరిగిన తీరు చూస్తే దశాబ్దాల కాలంగా గుట్టలుగా పేరుకుపోయిన చెత్త కుప్పలు రోజుల్లోనే కరిగిపోతాయని భావించారు అంతా. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జీవితమని ఎందుకంటారు? సో స్పీడ్గా కొనసాగుతున్న బయోమైనింగ్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అధికారం మారటం, బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగి కాంగ్రెస్ అధికారంలోకి రావటం, సరియైన కాలంలో బయోమైనింగ్ ప్రక్రియ సాగిస్తున్న కాంట్రాక్టుకు బిల్లులు చెల్లించకపోవడంతో మైనింగ్ ప్రక్రియ కుంటుపడింది, చివరకు నిలిచిపోయింది. హెల్త్ ఇష్యూ అనేది మేము హాస్పిటల్కి వెళ్ళాం, ట్యాబ్లెట్ వేసుకుంటారు. అది కాఫ్ వచ్చిందా నీకు, మనమే సఫికేషన్ అవుతుంది అంటే అందరి ఇళ్ళల్లో మెష్ డోర్స్ ఉన్నాయి. డోర్స్ ఓపెన్ చేస్తారు, మెష్ డోర్స్ క్లోజ్ చేసుకుంటారు, కర్టెన్స్ వేసుకుంటారు. నీకు ఎట్లనో అట్లా ఎగ్జిట్ అవ్వాలి. లేకపోతే మొత్తం ఒకసారి క్లోజ్ చేసుకుంటారు, ఫ్యాన్స్ ఆన్ చేసుకుంటారు. ఒక సైడ్ డోర్ ఓపెన్ చేస్తారు, ఇంకొకసారి ఒక సైడ్ డోర్. ఏదైనా ఇంటర్నల్గా సాల్వ్ చేసుకుంటున్నారు కానీ ఎక్స్టర్నల్గా ఇది ప్రాబ్లం, ఇది ఇష్యూ ఉంది అనేది ఎట్లా తెలియదు. వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకు మనం ప్రజెంట్ ప్రాబ్లం నుంచి బయటపడాలి. ఫ్యూచర్ది నాకు సంబంధం లేదు. ప్రజెంట్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇంట్లో పొగ ఉంది. ఆ పొగ నాకు ఎట్లా పోవాలి? ఇంటికి చుట్టాలు వస్తున్నారు, పొగ వచ్చింది, ఆ పొగ పోవాలి. ఫస్ట్ నేను లొల్లి పెట్టుకుంటూ కూర్చుంటానా, పంచాయతీ పెట్టుకుంటానా బయటికి పోయి? లేకపోతే నాకు ఈ సమస్య వచ్చిందని ఊరంతా చెప్పుకుంటే ఎవరు చూస్తాడు? ఎవరు చూడరు. పొలిటికల్ వాళ్ళు కరెక్ట్ లేరు, ఏది సరిగ్గా కరెక్ట్ లేనప్పుడు ఎవరికేం చెప్పుకోలేరు. దీనికి సొల్యూషన్ ఉంది. ఎన్టీపీసీ రామగుండం దగ్గర చెత్తని వాళ్ళు ఎలక్ట్రిసిటీగా చేస్తున్నారు, అక్కడ వాళ్ళు స్టార్ట్ పెట్టారు. సో ఇక్కడ కూడా వాళ్ళు అట్లా చేయొచ్చు, అది వేస్ట్ చేయకుండా, ఇట్లా మనుషుల ప్రాణాల మీదకి రాకుండా దాన్ని కూడా అట్లా ఎలక్ట్రిసిటీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అట్లా కూడా చేయొచ్చు. కానీ
మరి ఇంత దారుణం అయితే చాలా మంది సఫర్ అవ్వాల్సి వస్తుంది. లంగ్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల అస్తమా అయినా బ్రీతింగ్ అయినా ఏదైనా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా సమ్మర్ కాబట్టి లైక్ డోర్స్ క్లోజ్ చేసుకోలేము, డోర్స్ ఓపెన్ చేయలేము. దట్ ఇస్ ద మెయిన్ థింగ్ సమ్మర్లో. వింటర్లో అయినా డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఉండొచ్చు, కానీ సమ్మర్లో గాడుపు ఉండాలి. డోర్స్ ఓపెన్ చేస్తాం, అది పొగ వస్తుంది. డోర్స్ క్లోజ్ చేస్తే సఫకేటింగ్, అటు వేడి ఇటు ఈ పొగ. పైగా కూలర్ దానికి ఎగ్జిట్ ఉండాలి. ఈవెన్ ఏసీస్ కూడా దానికి కూడా ఎగ్జిట్ ఉండాలి కదా. దేనికైనా ఒకటి ఎగ్జిట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో చూడాలి. బయోమైనింగ్ ప్రక్రియతో తమ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని ఆశించిన సమీప వాసులకు ప్రక్రియ నిలిచిపోవటం స్థానికులు మరోసారి ఆందోళన పట్టబట్టారు. అయితే డంపింగ్ యార్డునైనా తరలించండి లేదా చెత్తనైనా తొలగించండి అంటూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించి తమను రక్షించాలని వేడుకుంటున్నారు. డంప్ యార్డ్ నుంచి వచ్చే కుళ్లిపోయిన వాసనతో పాటు అగ్గి రాచుకొని వచ్చే పొగతో చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు స్థానికులు. ఎండాకాలంలో అన్ని కిటికీలు మూసుకొని ఉంటే వేడితో టార్చర్. కిటికీలు తీస్తే పొగతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ ఇబ్బందులకు శాశ్వత చెక్ పెట్టాలని కోరుతున్నారు. డంపింగ్ యార్డ్ వల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడి స్థానికులు శ్వాసకోశ ఇబ్బందులు, చర్మ వ్యాధులు, సైనస్ వంటి తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారంటున్నారు వైద్యులు. ఇప్పటికైనా పాలకులు స్పందించాలని వేడుకుందాం. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి కరీంనగర్ అంటే ఎల్నెస్ సిటీ కాదు, హెల్తీ సిటీగా మార్చాలని కోరుకుందాం. ఎప్పటికైనా పాలకులు ఆ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిద్దాం.